హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి నోబెల్ ప్రైజ్. అసలు నోబెల్ ప్రైజ్ అంటే ఏమిటి, నోబెల్ ప్రైజ్ ఎవరికి ఇస్తారు, అసలు దీనిని స్థాపించడానికి గల కారణాలు ఏంటివి అనేవి ఈ వీడియోలో మనం చూద్దాం. నోబెల్ బహుమతి అనేది ప్రపంచంలోనే అత్యున్నత అంతర్జాతీయ పురస్కారాలలో ఒకటి. నోబెల్ బహుమతిని శాంతి, సాహిత్యం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్య శాస్త్రం మరియు ఆర్థిక శాస్త్రాలలో మానవాళికి గొప్ప ప్రయోజనాలు అందించిన వ్యక్తులకు మరియు సంస్థలకు ప్రతి సంవత్సరం ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారం. నోబెల్ బహుమతులను స్వీడన్ శాస్త్రవేత్త అయిన ఆల్ఫ్రెడ్ నోబెల్ గారి జ్ఞాపకార్థం 1901 సంవత్సరం నుండి ఇవ్వడం ప్రారంభించారు. ప్రతి నోబెల్ విజేతకు ఒక బంగారు పథకం, ఒక ప్రశంసాపత్రం మరియు నగదు పురస్కారం ఇస్తారు. ఈ నగదు పురస్కారం అనేది నోబెల్ ఫౌండేషన్ ఆధారంపై ఆధారపడి ఉంటుంది. ఆల్ఫ్రెడ్ నోబెల్ స్వీడన్కు చెందిన ప్రముఖ సైంటిస్టులలో ఒకరు. ఈయన సైంటిస్ట్ మాత్రమే కాకుండా ఇంజనీర్ మరియు ఇన్వెంటర్ కూడా. ఈయన ముఖ్యంగా పేలుడు పదార్థాల రంగంలో పనిచేసేవాడు. ఈయన 1867 సంవత్సరంలో డైనమైట్ అనే పేలుడు పదార్థాన్ని కనుగొన్నారు. డైనమైట్ అనే పేలుడు పదార్థాన్ని కనుగొన్న తర్వాత ఈయన ఎక్స్ప్లోజివ్ ఇండస్ట్రీస్ని స్థాపించి ఇతని బిజినెస్ని చాలా ఎక్కువగా విస్తరింపజేశాడు. 19th సెంచరీలో ఇతర దేశాలపైన ఆధిపత్యం కోసం దేశాల మధ్య యుద్ధాలు ఎక్కువగా జరిగేవి. ఇదే అదనుగా చూసుకొని మన ఆల్ఫ్రెడ్ నోబెల్ గారు వివిధ దేశాలలో తన ఎక్స్ప్లోజివ్ బిజినెస్ని స్టార్ట్ చేశారు. అలాగే తన కర్మాగారాలలో తయారయ్యే బాంబులను, ఇతర పేలుడు పదార్థాలను ఇతర దేశాలకు ఎగుమతి చేసేవాళ్ళు. ఇలా మన ఆల్ఫ్రెడ్ నోబెల్ గారు చాలా ధనవంతులయ్యారు. ఒకరోజు బిజినెస్ పని మీద ఫ్రాన్స్ వెళ్ళిన ఆల్ఫ్రెడ్ నోబెల్ గారి తమ్ముడైన లుడ్విగ్ నోబెల్ నైట్రోగ్లిజరిన్ ప్రమాదంలో మరణించారు. ఇది తెలుసుకున్న ఫ్రాన్స్ మీడియా ఆల్ఫ్రెడ్ నోబెలే చనిపోయాడని చెప్పి న్యూస్ పేపర్లో చిత్రీకరించారు. న్యూస్ పేపర్లో అమాయకుల ప్రాణాలు తీసిన ఆల్ఫ్రెడ్ నోబెల్ అని హెడ్లైన్స్ రాశారు. ఇది చూసిన ఆల్ఫ్రెడ్ నోబెల్ గారు బాగా బాధపడి మనస్తాపం చెంది, ప్రజలకు ఏదైనా చేయాలి, నా పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆశించి తన చివరి రోజుల్లో 27 నవంబర్ 1895లో తన ఆస్తి యొక్క వీలునామాను ప్యారిస్లోని స్వీడిష్ నార్వేజియన్ క్లబ్లో సంతకం చేశారు. ఈ వీలునామాలో తన ఆస్తిలోని ఎక్కువ భాగాన్ని, అంటే దాదాపు 94% ఒక నిధిగా మార్చి దానిపై వచ్చే వడ్డీతో ఉన్నతమైన వ్యక్తులకు, గొప్ప ఆవిష్కరణలు చేసిన వాళ్లకు బహుమతులుగా ఇవ్వాలని రాశారు. ఆల్ఫ్రెడ్ డిసెంబర్ 10, 1896లో చనిపోయారు. ఆయన తన వీలునామాలో ఈ బహుమతులను జాతీయతతో సంబంధం లేకుండా ప్రపంచంలోని అందరి కృషిని గుర్తించి ఇవ్వాలని కోరారు. ఆయన తన ఆస్తులని సురక్షితమైన వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని పేర్కొన్నారు. అలాగే ఆల్ఫ్రెడ్ నోబెల్ ఈ బాధ్యతను రాగ్నర్ సాల్మన్ మరియు రుడాల్ఫ్ లిల్జ్క్వెస్ట్లకు అప్పగించాడు. వీళ్ళిద్దరూ కలిసి నోబెల్ ఫౌండేషన్ని ఏర్పాటు చేశారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామాలో సంతకం చేసినప్పటి నుండి ఫౌండేషన్ ఏర్పాటు చేయడానికి సుమారుగా 4 సంవత్సరాల 7 నెలల కాలం పట్టింది. అంటే జూన్ 29, 1900 సంవత్సరంలో నోబెల్ ఫౌండేషన్ ఏర్పాటైంది. ఫస్ట్ నోబెల్ బహుమతులను 1901 సంవత్సరంలో ఆల్ఫ్రెడ్ నోబెల్ యొక్క వర్ధంతి రోజైన డిసెంబర్ 10, 1901లో ఇచ్చారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ మొదటి వారం లేదా రెండో వారంలో నోబెల్ ప్రైజ్ విన్నర్స్ని అనౌన్స్ చేస్తారు. అలాగే ప్రతి సంవత్సరం డిసెంబర్ 10వ తేదీన నోబెల్ బహుమతులని విన్నర్స్కి అందజేస్తారు. ఒక నోబెల్ బహుమతిని ఒకే విభాగంలో గరిష్టంగా 3 సభ్యులు పంచుకోవచ్చు. ఒకే రంగంలో ఒకరికంటే ఎక్కువ మంది విజేతలుగా ఉంటే ఆ బహుమతి సొమ్మును వారికి సమానంగా పంచుతారు. నోబెల్ శాంతి బహుమతిని వ్యక్తులకు లేదా సంస్థలకు కూడా ప్రదానం చేస్తారు. సంస్థకు ఇచ్చినప్పటికీ ఒకే సమయంలో గరిష్టంగా 3 వ్యక్తులకు లేదా 3 సంస్థలకు మాత్రమే ఇవ్వడానికి నిబంధనలు అనుమతిస్తాయి. ఇందులో శాంతి బహుమతిని మాత్రం నార్వే రాజధాని అయిన ఓస్లోలో, మిగతా 5 బహుమతులను స్వీడన్ రాజధాని అయిన స్టాక్హోమ్లో ఇస్తారు. 1967 సంవత్సరం వరకు
5 రంగాలలో మాత్రమే నోబెల్ బహుమతులు ఇచ్చేవారు. 1969 నుండి ఆర్థిక శాస్త్రంలో కూడా నోబెల్ బహుమతిని ఇవ్వడం ప్రారంభించారు. 1901వ సంవత్సరంలో మొదటగా నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న వ్యక్తుల పేర్లను పైన డిస్ప్లే చేస్తున్నాను చూడండి. భారతదేశంలో మొట్టమొదటిగా నోబెల్ ప్రైజ్ వచ్చింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి. 1913లో లిటరేచర్ విభాగంలో ఆయన రచించిన గీతాంజలి కవితా సంపుటికి గాను అత్యున్నత గౌరవం లభించింది. ఇప్పటి వరకు భారతదేశంలో జన్మించి భారతదేశ పౌరసత్వంతో నోబెల్ ప్రైజ్ను గెలుచుకున్న వ్యక్తులు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, సివి రామన్ గారు, అమర్త్య సేన్ గారు మరియు కైలాస్ సత్యార్థి గారు. భారతదేశంలో జన్మించి ఇతర దేశ పౌరసత్వంతో నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న వారు డాక్టర్ వెంకీ రామకృష్ణన్ గారు మరియు అభిజిత్ బెనర్జీ గారు. హర్గోబింద్ ఖురానా గారు మరియు సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ గారు బ్రిటిష్ ఇండియాలో జన్మించిన వారు. మదర్ తెరీసా గారు మాత్రం ఇండియాలో పుట్టకపోయినా ఇండియన్ సిటిజన్షిప్ తీసుకున్న తర్వాత నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నారు. బ్రిటిష్ ఇండియాలో జన్మించి బ్రిటిష్ సిటిజన్షిప్తో నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న వ్యక్తులు రొనాల్డ్ రాస్ గారు, రుడ్యార్డ్ కిప్లింగ్ గారు మరియు విఎస్ నాయ్పాల్ గారు. ఈ సంవత్సరం అంటే 2025లో నోబెల్ ప్రైజ్ వచ్చిన వ్యక్తుల పేర్లను పైన డిస్ప్లే చేస్తున్నాను చూడండి. (1974లో వచ్చిన నోబెల్ ఫౌండేషన్ నియమాల ప్రకారం మరణానంతరం నోబెల్ బహుమతిని ఇవ్వకూడదని నిర్ణయించారు. ఒకవేళ నోబెల్ గ్రహీత పేరును ప్రకటించిన తర్వాత చనిపోతే అప్పుడు ఆ ప్రైజ్ను చనిపోయిన తర్వాత కూడా ఇవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.